హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మునక్కాడ టమాటా బీరకాయ అనేది వండుతున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నెలోకి అందులో కొద్దిగా నూనె వేసేసుకున్న తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని స్పూన్తోని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి. కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు అనేది వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను అందులోకి వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను గిట అందులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కారం, నేనైతే ఒక 2-3 స్పూన్ల కారం అనేది వేస్తున్నా. మీకు రుచికి సరిపడేంత అయితే కారం వేసేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఉప్పు రుచికి తగ్గట్టు వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వండి. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని అందులో ఒక చిన్న గ్లాసెడ్ వాటర్ అనేది వేసేసుకోండి. గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టుకోండి. ఎందుకంటే వాటర్ వేయడం వల్ల మంచిగా ముక్కలు అనేది ఉడుకుతుంది కాబట్టి. అన్నీ ఉడికిపోయినాయి. ఒకసారి మూత తీసి కలుపుకోండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. అందులో కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, వేసేసుకొని కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే బీరకాయ మునక్కాడల టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీ గిట నచ్చుతుంది. కూర అనేది దగ్గరికి అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇది పప్పులోకి, సాంబార్లోకి అన్నిటికీ బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి ఫ్రెండ్స్. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా అయితే చేసిన, నచ్చిందా నచ్చలేదో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.